తెల్లారి నుంచి చూస్తున్నా ఒక్క హీరో సెట్ అవ్వట్లేదు. ఎవరో వస్తున్నారు ఈ బైక్ అడిగారు. బై ఒక్క నిమిషం బై. చెప్పనా ఆ చిన్న మాట్లాడాలి. చెప్పనా నేను కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాను భయ్యా. మంచి హీరో గురించి చూస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే హీరోగా కావాలి మాకు. చాలా మందిని చూస్తున్నా, ఉదయం నుంచి చూస్తున్నా కానీ ఎవరు దొరకట్లేదు. మీరు కొంచెం బాగున్నారు, యంగ్ లుక్ ఉన్నారు, కప్ అయినట్లేదు. అది మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఓకే అవునా? అంటే మెయిన్ బేస్ ఏంటంటే ఇది డాన్స్ అన్నమాట. మొత్తం నేను మైండ్ లో ఏది పెట్టుకుని రాసుకున్నా అంటే ఒక లాగా రారెన్స్ మాస్టర్ లారెన్స్ అని భుజాలు గజలు అయిపోయి లారెన్స్ మాస్టర్, ఒక ప్రభుదేవ్ మాస్టర్, ఒక పెద్ద మైకిల్ జాక్సన్ ఆ రేంజ్ లో మెయిన్ డాన్స్ బేస్ అన్నమాట. మరి మీకు డాన్స్ ఏమైనా టచ్ ఉందా? డాన్స్ టచ్ ఉందా? మైకిల్ జాక్సన్ అయితే నువ్వు మైక్లాస్ జాక్సన్ మామూలు జాక్సన్ కాదు, మిక్సింగ్ జాక్సన్. మరి పెట్టేస్తా చిన్నప్పటి నుంచి అక్కడ కాంపిటీషన్ అక్కడ వేసారు డాన్స్ ఏదైనా? మామూలుగా మా గల్లీలో చాలా కాంపిటీషన్లు ఉన్నాయి. అన్ని కాంపిటీషన్ వేసి బాగా అలవాటు అయిపోయింది. కాంపిటీషన్లు అంటే వినాయక చవితి గట్ట తాయిసి గింతుంటారు, అదే కదా దసరా గట్ట. మైకిల్ జాక్సన్ నా ముందర ఆడవాళ్ళనో తెలియదు. చిన్నప్పుడు చాలా కప్స్ వచ్చినారు తెలుసా? అవునా? ఎక్కడ మరి మీ ఇంట్లో కిచెన్ లో ఉన్నాయా? ఏమంటావు కిచెన్ లో ఏంటి? రొప్పలేంటి కూరగాయలు కట్టించారేమో అనుకున్నానే. అర్రే కూరగాయలు మాకెందుకు ఇచ్చారు బ్రో? ఏం మాట్లాడతావు నువ్వు? మైకిల్ జాక్సన్ తెలుసా? అది సీల్లా? సారీ మరి మీకు చిన్నది అంటే మీరు ఈ ఆడిషన్ సెలెక్ట్ అయిపోతే మీకు సినిమా ఇంకా సెట్స్ కి వెళ్ళిపోవడం డైరెక్ట్ మేకప్ అట్లా పోతే ఇట్లా ఫ్యాన్స్ వస్తారు, ఇట్లా పోతే పనికి ఫ్యాన్స్ వస్తారు. డబ్బులు ఇచ్చి పెట్టిస్తావా? మామూలుగా ఉంటుంది మరి. అవునా? మరి థ్యాంక్స్. మీకు చిన్న ఆడిషన్ పెడతాను, దాని తర్వాత మీరు డైరెక్ట్ హీరో. బంగారంగా అంటే చాలా కాస్ట్లీ, ఎందుకంటే పెద్ద మాస్టర్ల దగ్గర ఈ మూమెంట్లు తీసుకున్నాం, రికార్డ్ చేయించి ఫారెన్ నుంచి పంపించారు. నేను చెప్తే యాక్చువల్లీ మీరు అలా చేయగలిగితే మరి నెక్స్ట్ హీరో మాకు మీరు. ఓకే కదా? చెప్తాను చూడండి, అబ్జర్వ్ చేయండి బాగా మూమెంట్ లో. 3 సార్లు వేసాను. ఏడు తాళి కట్టేస్తున్నావా? నేను ఏడ్ చేశాను, కారపొడి, పసుపు వేసాను, ఉప్పు వేసాను. కారం వేసో పసుపు వేసి ఉప్పు వేయలేదు. ఉప్పు వేసో నెక్స్ట్ బట్టలు ఉతికేస్తున్నావే. నేను ఏడ్ చేశాను, కూర వండాను, కూర తిప్పాను మొక్కలు ఇరిగిపోకుండా. ఏ చేత కాకరపూతలు తిప్పుతున్నావు నువ్వు? కాదు భయ్యా, ఇది ₹1 కోటి బడ్జెట్ సినిమా. ఇది నువ్వు ఇలా చేస్తే అలాగేది ఆ హీరోలు దొరక్క కాదు. నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు అనేది నేను పెట్టుకున్నాను. దాదా కారం వేసో పసుపు ఉప్పు వేసో మెత్త చేయవా? గొడవ కాదు భయ్యా, ఉదయం నుంచి హీరో గురించి చూస్తున్న ₹1 కోటి పెడతాను నేను సినిమా మీద. ఈయన హీరో తీసుకున్నాను, మొత్తం డాన్స్ ఏమంటే వేయకుంటున్నాడు. ఇప్పుడు హీరో ఎక్కడ భయ్యా కనిపించింది? ఎక్కడైనా డాన్స్ కనిపించిందా? ఒక హీరోగా కనిపించిందా? దాని బదులు నేను బెటర్ భయ్యా. అందుకే ఫస్ట్ అడిగాను భయ్యా, డాన్స్ చేస్తాడు మొత్తం ఊపేస్తాను. చిన్నప్పటి నుంచి బోల్డ్ కూరగాయలు ఇచ్చారు మాకు. దోశలు తిప్పినట్టు ఉన్నాను భయ్యా. కాదు భయ్యా, నువ్వు డాన్స్ వచ్చేసి అది ఇది అన్నప్పుడు మామూలు డాన్స్ అని కాదయ్యా, మా గల్లీలో నా గురించి గొప్పగా చెప్పుకుంటారు. చూడు ఫైబర్ పారిపోతున్నాడు అక్కడ క్యాండిడేట్. నేను చెప్పింది చేసేను ఫస్ట్, ఆ మూమెంట్ చేయి ఫస్ట్, తర్వాత ఒప్పుకుంటాను. ఇది కదా చూడు, నేను చేసి చూపిస్తాను చూడు. పులుసు ఉడకకుండా నువ్వు ముక్కలు కలిపేస్తావా? పులుసు ఉడకలేదు ఇంకన్నా. నేను ఆల్రెడీ ఉప్పు కారం పసుపు వేసి మళ్ళీ వేసేస్తాను నువ్వు. చూడు కాదు భయ్యా, అక్కడ చేపల పులుసు వండుతుంటే నువ్వు దోచేస్తున్నావు, అది వేస్తున్నావు, ఇది వేస్తున్నావు, ఏడు చేస్తున్నావు నువ్వు అసలు. చేపల పులుసు వండుతుంటే నువ్వు దోచేస్తున్నావు, అది వేస్తున్నావు, ఇది వేస్తున్నావు, ఏడు చేస్తున్నావు నువ్వు అసలు. చూసి నేర్చుకో.
భయ్యా ఇందాక నుంచి అబ్జెక్ట్ చేస్తున్నాడు, ఏంటి అవుతుంది మీరు తగ్గొట్టుకుంటారు? భయ్యా నేను ₹1 కోటి బడ్జెట్ పెట్టుకొని సినిమా తీస్తున్నాను భయ్యా. చాలా మంది హీరోల్ని చూసుకుంటూ ఈయన బాగున్నాడు, నీట్ స్ట్రక్చర్ అది అనేసి సెలెక్ట్ చేద్దామని పెట్టాను. హీరో డాన్స్ మూమెంట్ అప్పటి నుంచి చెప్తున్నాను, ఇతనే హీరో, మీరు నేను డైరెక్టర్. ఇతను హీరో. గోట్ తెలుసా మీకు? గోట్ మేక చాట్లు కారించేస్తున్నాడు. అవి పిసుక్కోండి ఇద్దరు, అవి పిసుక్కోండి ఇద్దరు. ఏడు భయ్య అంత అన్నారు. అందరు ఇలా నాకు డాన్స్ అంటే ఏమనుకున్నావు? నాకు డాన్స్ చాలా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా? తమ్ముడు నువ్వు చిన్న మూమెంట్ వేయలేకపోతున్నావు, నీ హీరో ఎలా తీసుకుంటారు మరి? నా డాన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి తెలుసా? అర్రే నువ్వు పులుసు వేసావు, మొక్క వేసావు, కలపలేకపోతున్నావు, దాన్ని ఎరగొట్టేసావు ముక్క. సరే లాస్ట్ మూమెంటే చెప్పాను కదా, చూడు లాస్ట్ మూమెంట్ చూసి అప్పుడు మాట్లాడు. నాకు డాన్స్ వస్తుంది రాదు. కళాయిలోనే ఉన్న 4 మొక్కలు 6 మొక్కలు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చేస్తావా? కళాయిలోనే ఉన్న 4 మొక్కలు 6 మొక్కలు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చేస్తావా? నీకు ఎన్ని మొక్కలు 4 మొక్కలు అయిటాను అక్కడ 6 మొక్కలు వేసేస్తావు నువ్వు. ఎందుకున్నా డాన్స్ అంటే అలాగే ఉంటది. లేనిపోండి దానికి కూడా ఐడియాలు ఇచ్చి డాన్స్ వేయాలా? అది డాన్స్ అంటే ఎప్పుడు అన్నం తిన్ను ఉట్టి అన్నం పులిసి ఎట్టావు అనమాట. భయ్యా మళ్ళీ వచ్చాను నేను, ఏమనుకోద్దు. ఒకసారి మైకిల్ చేసి చెప్పి మైకిల్ చేసి ఫస్ట్ ఎవడయ్యా వీళ్ళు తీసుకొచ్చింది ముందు ఆడిషన్ లోకి? ఫోన్ లో మొహం చూసుకో ఒకసారి. వీరు హీరో అన్న మనోడికి ఎలాగో బుర్రలేదు, ఫోన్ ఒకసారి ఫోన్ లో మొహం చూసుకో. హీరో ఫేస్ అనేది బాగా ఉన్నాగా మరి చూడు బ్రో ఎంత బాగున్నాను. ఏమనుకుంటాను నా ఫేస్ కు చూడు. ఇది నీ ఫేస్ కాదు, కెమెరా ఆన్ చేయలేదు, ఇది పవన్ కళ్యాణ్ వాల్ పేపర్. అదే పవన్ కళ్యాణ్ వాల్ పేపర్ ని చూసుకొని సూపర్ గా ఉన్నాడట, సూపర్ గా ఉన్నాడంట. ఆయన నేను సేమ్ టు సేమ్ పక్క పక్కన నిలబడితే ఎవరు పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోలేరు. మాట వింటే కుక్కలు కూడా నేను లాక్కెళ్ళిపోతాయి. సర్లే గానీ ఆ మూమెంట్ వేయలేవు, ఆ పులుసు మొక్కలు. ఇంకో మూమెంట్ చెప్తాను బ్రో. సర్లే ఇదిగో ఇంకో మూమెంట్ చూడు. మూమెంట్ అంటిపడి తోసేసాడు, పండు పారి తోసేస్తాను. అటుపడి ఇరుక్కోపోయింది మధ్యలో. అంటిపండు నేను ఏం చేశాను అన్నాను అంటే పళ్ళు పారేస్తా తొక్కలు కాదు, పళ్ళు తింటావు అందరూ. నువ్వు తొక్కలు పారేసి పండు పారేసి అన్ని పారేసి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఎంత తెలుసా నీకు ఇచ్చిన పండు? నీకు ఇచ్చిన ముగ్గురి అరిగిపోండి ₹20. నా ₹20 ముందు నీకు ఇచ్చిన ముగ్గురి అరిగిపోండి ₹20. నా ₹20 ముందు క్యాషియర్ ఫస్ట్ అర్జెంట్ గా ₹20 డబ్బులు ఇచ్చాయి. అదేదో తెంగేస్తాను. నా ముగ్గురి అరిగిపోండి ₹20 ఫస్ట్ ₹20 తీసుకో. ఫస్ట్ అట్టుకోండి ఇస్తా, తీసుకో. రోడ్డు మీద అడుగు తిన్నాను తెచ్చిపెట్టి మళ్ళీ అట్టుపండుకు ₹20 ఇమ్మంటున్నాను. బొక్క నాకు టైం బొక్క, డబ్బులు ఆడిషన్ డబ్బులు బొక్క, అందరూ తిడుతున్నారు నాకు. అంటిపండు బొక్క ఏమనుకుంటున్నావు బ్రో? ఈ ఫేస్ కి వాల్యూ ఉంది బ్రో. ఈ మూమెంట్ చేస్తే నువ్వే తెలుసా? ప్రతి ఒక్కరు తెలుసు. జాన్ కింగ్లీ బొంకిలింగ్ కూడా నాకు తెలుసు. జాన్ కింగ్లీ బొంకిలింగ్ కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఈ మూమెంట్ వేసా అంటే నువ్వే హీరో నా సినిమాలో. సింపుల్. ఈ స్టెప్ కూడా వేరాడు చూడు. ఎండిపోయి కింద ఫస్ట్ చూసి మాట్లాడప్పుడు. బట్టలు జాడించావు, పిండావు, సొబ్బెట్టావు. మరి సబ్బు పెట్టలేదు నువ్వు, నేను సబ్బు పెట్టి చూపెట్టే నువ్వు సబ్బు పెట్టలేదు. సబ్బు పెట్టలేదు నువ్వు, నేను సబ్బు పెట్టి చూపెట్టే నువ్వు సబ్బు పెట్టలేదు. సబ్బు పెట్టాను బ్రో. సబ్బు పెట్టలేదు నువ్వు, నేను సబ్బు పెట్టాను అంటే సబ్బు పెట్టలేదు అంట. మళ్ళీ ట్రై చేస్తా చూపించు.
నేను బ్రష్ కొట్టలేదు ఆ టీ షర్ట్ ఎలా కొత్తగా తెలుసు కదా నీకు టీ షర్ట్ నేను బ్రష్ కొట్టలేదు ఆ టీ షర్ట్ ఎలా కొత్తగా తెలుసు కదా నీకు టీ షర్ట్ చిన్నవాడిని చూడలేదు ఇప్పుడు బట్టలు ఉతకలేదు అలవాట్లేదా కడ్రాలు కూడా వేసుకుంటే అలవాట్లేదు బ్రో. అవునా? కడ్రాలు కూడా వేసుకుంటే అలవాట్లేదు బ్రో. అవునా? ఉతుక్కుంటా దూరంగా వెళ్ళు మరి కట్టేయట్లేదంటే దూరంగా వెళ్ళు మరి కట్టేయట్లేదంటే నాకు తెలిసి నువ్వు హీరోకి సెట్ అవుతావు వేస్ట్ వేస్ట్. ఏమనుకుంటున్నావు బ్రో ఈ ఫేస్ కి? నువ్వు చేయలేవు. జేమ్స్ కెమెరన్ నా ఫ్రెండ్ బ్రో. లేవు. రోజు నాకు ఫోన్లు చేసి నాకు ఇంకా షూటింగ్ లో చెప్పు అంటాడు బ్రో. సారీ నువ్వేంది బ్రో? కానీ ఓ పని చెయ్యి మా సినిమాలోని 50 మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి. అప్పుడు ఆ జూనియర్ ఆర్టిస్ట్ అవసరం పడినప్పుడు చెప్తాను రోజుకి నీకు ఏమనుకుంటున్నావు నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ వస్తే రా తమ్ముడు లేకపోతే లేదు మరి ఉంటాను మరి బాయ్. ఎందుకంటే చిన్న మూమెంట్ వేయలేకపోతున్నావు బట్టలు ఆరుబాట్లు పులుసు వేయలేకపోతున్నావు అరటి తొక్కలు తినేస్తున్నావు అరటిపండి పారేస్తున్నావు నువ్వు నాకు తొక్కలు తింటున్నావు అంటే నాకే తేడాగా ఉంది మరి తొక్కలు తింటున్నావు అంటే నాకే తేడాగా ఉంది మరి. కాదు తమ్ముడు నువ్వు హీరో కానీ ₹1 పెడుతున్నాను నీ మీద నేను నమ్మి నువ్వు అన్ని తొక్కలు తినేస్తున్నావు పండ్లు పారేస్తున్నావు. నా ముఖం ఏందనుకుంటున్నావు? నా ముఖం చాలా వాల్యూ ఉంది తెలుసా? ఫుల్ బాటిల్ తాగినట్టు ఉందిలే ఫుల్ బాటిల్ తాగినట్టు ఉందిలే. చూసాను భయ్యా గుర్తుందా? చూడు నా ఫ్యాన్స్ వచ్చారు యూట్యూబ్ లో చూసింటావు. సారీ ఫ్యాన్స్ ఎక్కడ చూసారు ఎన్ని సినిమాలు చేశారు సార్ ఎక్కడ చూసారు ఎన్ని సినిమాలు చేశారు సార్ సాయిబాబా టెంపుల్ దగ్గర చూసి ఎవరిని అనుకుంటున్నావు? నాకు ఇప్పుడు తెలియక నమ్మద్దు. లోటు వేస్తా నీకు ₹10 లోటు అంత పక్క చెప్తుండ్రా ₹10 నాకు అప్పటికప్పుడు ఏం చేస్తుంది నాకేమో భయ్యా ఆడిషన్ చేసి హీరోయిన్స్ వచ్చాడు ఉదయం నుంచి నాకు తేడా కొడుతుంది ఎక్కడో చూసినట్టు నాకు కూడా అన్నా. అర్రే ఎంత పని అయిపోయింది అసలు తమ్ముడు నిన్ను పెట్టిన హీరోగానని చేసి నేను మన ఆశలు ₹1 తప్పు కాదు. నువ్వు ఎప్పుడు పండు తినకుండా తక్కువ తింటున్నావు పండ్లు పారేస్తున్నావు నాకు అప్పుడే అర్థం అయిపోయింది అసలు నీ సంగతి. అమ్మో అబ్బో గ్రేట్ ఇదేంటి అడుక్కుంటున్నాడు ఏంటి అర్రే నేను హీరో అనుకున్నాను ఇన్ని రోజులు హీరో కాదు ఏంటి తమ్ముడు ఏంటి నువ్వు లాక్కుంటున్నావు డబ్బులు అక్కడ అద్దా అంటున్నావు అదే అంటున్నావు చూపిస్తున్నా అడుక్కునే వాళ్ళ దగ్గర ఇంకొక అడుక్కుంటారని చూపిస్తున్నా. బాయ్ బాగుంటది అట్లా అడుక్కోవాలి తమ్ముడు బాగుండా మరి మా సినిమాలో నీలాంటి పెట్టుకుంటే తేడా అయిపోతుంది. నీకు ఫస్ట్ డాన్స్ వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.